ఇస్తా ఉన్నారు. ఒకవేళ గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే వాళ్ళు కోర్టుకు ఎక్కే అవకాశం ఉంది. కోర్టుకు ఎక్కితే మరి కోర్టు కొట్టేస్తా ఏందనేది ఇక వీళ్ళు కోర్టుకు ఎక్కినాడు రేపటి నాడు తెలుస్తుంది. ఇది ఇట్లాంటిగా ఫిష్ వెంకట్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. మంచి మంచి సినిమాలలో నటించిండు. ఆది సినిమాల తొడగొట్టు చిన్న అనే డైలాగు చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆయన ఇది చేసిండు. ఖుషి సినిమాలో నటించిండు, ఆది సినిమాలో నటించిండు. వివి వినాయక్ మెయిన్గా గాడ్ ఫాదర్ లాగా ఫిష్ వెంకట్కి చాలా సినిమాల్లో అంటే ఏమంటారు ఫ్యాక్షనిజం సినిమాలో కావచ్చు, విలన్ క్యారెక్టర్ కావచ్చు, కామెడియన్ క్యారెక్టర్ కావచ్చు, చాలా క్యారెక్టర్లు వచ్చినాయి. గబ్బర్ సింగ్, డీజేటీలు, ఖైదీ నెంబర్ 150లో కూడా అంటే పెద్ద పెద్ద హీరోలతో పాటు చిన్న సినిమాలో కూడా నటించిండు. అయితే 2 కిడ్నీలు మార్చాలని చెప్పారు డాక్టర్లు. కొంత ఏమంటారు ఆయన పూర్తిగా ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. దవాఖానలో కొన్ని రోజులుగా దవాఖానలోనే పడి ఉంటున్నాడు. కొంతమంది సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు పరామర్శించి స్పందించి ఆర్థిక సాయం చేసేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్ళ కుటుంబం ఆల్రెడీ అడిగింది, మా నాన్న పరిస్థితి బాగలేదని. వాళ్ళ బిడ్డ వీడియో పోస్ట్ చేసింది ఒకటి, మా నాన్న పరిస్థితి బాగలేదు, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని చెప్తున్నారు, చికిత్స చేయించే స్తోమత లేదు, ఎవరైనా సాయం చేయాలని చెప్పేసి కోరితే ఎవరో 2-3 ఫోన్లు చేసి నేను పలానా హీరో ఏమంటారు ఆయన టీంలో పనిచేస్తా, మీకు సార్ వస్తా అన్నాడు, సాయం చేస్తానని చెప్పేసి ఫోన్లు చేస్తారు. ఫేక్ ఫోన్లు అవి, దయచేసి అట్లా మోసం చేయకండి, ఎవరైనా సాయం చేస్తే చేయండి అని చెప్పేసి అన్నారు. అయితే ఇంతలోనే కిడ్నీ డోనర్ల కోసం వెతుకుతున్నారు. యాక్చువల్గా 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి కదా, కిడ్నీ డోనర్ల కోసం వెతికి ప్రభుత్వం కూడా స్పందించింది. మంత్రులు వెళ్ళినారు, మేము ట్రీట్మెంట్ చేయిస్తామని చెప్పేసి ఆయనకు అభయం ఇచ్చినారు. కాకపోతే కిడ్నీ డోనర్లు దొరికితే ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేది. కిడ్నీ డోనర్లు దొరికే క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన చనిపోయారు. ఆయనకు ఒక బిడ్డ, 2 కొడుకులు ఉన్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా ఇది చేశారు. మిత్రుడి ద్వారా దివంగత నిర్మాత మాగంటి గోపీనాథ్ పరిచయమై జంతర్ మంతర్ అనే చిత్రంలో బందిపోటుగా చిన్న వేషంతో ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. రీసెంట్గానే కాలం చేసినటువంటి మాగంటి గోపీనాథ్ ద్వారా ఆయన పరిచయం అయ్యాడు. ఫిష్ వెంకట్ మాగంటి గోపీనాథ్ పరిచయం. అక్కడి నుంచి ఆయన సినిమా ప్రస్థానం ప్రారంభమైంది. పాత బస్తీ, రవణ లాంటి చిత్రాల్లో ప్రాధాన్యం లేకపోయినా చాలా పాత్రలు పోషించాడు. ఖుషీలో వెంకట్ డైలాగ్ డెలివరీ నచ్చి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ తొడగొట్టు చిన్న డైలాగ్ తోటి ఫిష్ వెంకట్కి ఇంకా చాలా అవకాశాలు వచ్చినాయి. ఆ డైలాగ్ డిక్షన్ నచ్చి పట్టుబట్టి ఆయనతోనే డబ్బింగ్ చేపిస్తారట వివి వినాయక్. తెలంగాణ మాండలికాన్ని అంటే ఓల్డ్ సిటీ హైదరాబాద్ డక్కని తెలంగాణ మాట్లాడుతారు. అది కొంచెం జనాలకు నచ్చింది, ఆకట్టుకునేలాగా ఉంటుంది కాబట్టి అవకాశాలు కూడా వరుసగా వచ్చినాయి. గాడ్ ఫాదర్ వివి వినాయక్ నా గాడ్ ఫాదర్ అని చెప్పుకుంటాడు బతుకున్న రోజులు. శ్రీహరి కూడా ఎంతో ప్రోత్సహించిండు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి ఇలా దాదాపు స్టార్ హీరోలు అందరితోటి ఈయన నటించిండు. దిల్ సినిమాలో ఈయన కామెడీ బాగుంటుంది, బన్నీ సినిమాలో బాగుంటుంది, డి, చెన్నకేశవరెడ్డి, యోగి, కృష్ణ, కింగు, డాన్ సీను, మిరపకాయ్, దరువు, బుజ్జిగాడు, రెడీ, అత్తారింటికి దారేది, రచ్చ, గబ్బర్ సింగ్, డీజేటీలు, ఖైదీ నెంబర్ 150 ఇలాంటి అంటే సూపర్ హిట్ సినిమాలలో కూడా నటించి ఆయన నటనతోటి, కామెడీతోని, టైమింగ్తోని ఆకట్టుకున్నాడు. తాజాగా ఒక ఓటీటీలో కూడా ఆయన సినిమా కూడా రిలీజ్ అయింది. అదే లాస్ట్ సినిమా అని చెప్పొచ్చు. కానీ ఆరోగ్యం బాగాలేక ఆయన కాలం చేసిండు. పాపం ఆయనకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఇది చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ఇప్పటికైనా ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం అయితే ఉందంటే వైద్యం చేయించలేని స్థితిలో ఉందంటే కొంత వాళ్ళ పరిస్థితి బాగలేదు కాబట్టి వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఎవరు స్పందిస్తారో చూడాలి.